ఈ వీడియోలో మనము డిఓపిటి రిపోర్ట్ ప్రకారం 46% ఐఏఎస్ ఐపీఎస్ 2018 నుంచి 22 వరకు జనరల్ కేటగిరీలోనే ఉన్నారు అన్న దాని గురించి రీసెంట్గా సర్క్యులేట్ అవుతోంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది. అండ్ దీంతో పాటు 2025 కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది, సర్వీస్ అలొకేషన్ ఎలా ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నది. అండ్ దీన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రీవియస్ ఇయర్ లాస్ట్ ఐపీఎస్ ర్యాంక్ ఎంతవరకు వచ్చింది, అంటే మనకి ఎంత ర్యాంక్ వస్తే జనరల్ కేటగిరీలో ఐఏఎస్ క్యాడర్ అనేది అలొకేట్ అయింది. అండ్ దీంతోపాటు ప్రీవియస్ ఇయర్గా చూసుకుంటే మనకి మార్క్స్ జనరల్ కేటగిరీలో లాస్ట్ మార్క్స్ ఎంతవరకు ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకుందాం కూలంకషంగా. అయితే ఇది ఇంత ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసి మీకు చెప్తుంది ఎందుకంటే ఇప్పుడు అప్కమింగ్ మీరు ఒక టార్గెట్ ఆర్ గోల్ సెట్ చేసుకోవడానికి నెక్స్ట్ 2025లో మీరు టార్గెట్ సెట్ చేసుకొని ఈ ర్యాంక్స్ దీన్ని అర్థం చేసుకొని గోల్ సెట్ చేసుకున్న గోల్ రీచ్ అవ్వడానికి మీరు ఖచ్చితంగా ప్రణాళికలు వేసుకుంటారని చెప్పి ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. సో అది ఏంటి అంటే మీరు ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూడండి చివరి వరకు. చివరిలో మీకు ఒక మంచి విషయం ఒకటి చేయబోతున్నాను, అది కూడా సర్ప్రైజే, చెప్పను కానీ లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఏం చేయాలి, ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ మీకు రావాలి అంటే. సో ఎస్, అయితే ఈరోజు ఈ వీడియోలో యూపీఎస్సీ 2018 to 22 రీసెంట్గా డిఓపిటి అంటే డిస్పైట్ ఆఫ్ శాంక్షన్ స్ట్రెంత్ అని చెప్పి సో ఈ సర్వీస్ అలొకేషన్ ఇదంతా ఒక టేక్ కేర్ చేస్తూ ఉంటుంది ఈ డిపార్ట్మెంట్ అనేది. అండ్ జనరల్ కేటగిరీలో 29%, ఫ్రమ్ ఓబీసీ చూసుకుంటే 16.33%, ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ చూసుకుంటే అరౌండ్ 7.83% అన్నట్టు దీని గురించి డిస్కషన్ అయితే జరుగుతుంది. సో నిజంగా ఇది నిజమేనా అంటే ఎక్కువగా జనరల్ కేటగిరీకే ఎక్కువ ఐఏఎస్ ఐపీఎస్లు జనరల్ కేటగిరీకే ఎక్కువ వస్తూ ఉన్నాయి అంటే వెరీ రీసెంట్గా చూసుకుంటే 2025లో సర్వీస్ అలొకేషన్ ఎలా ఉండబోతుందో కూడా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ టోటల్ ఐఏఎస్ పోస్టులు వచ్చేసి మనం 2025లో 180 అయితే జనరల్ కేటగిరీ 73, ఐఏఎస్ క్యాడర్ అలొకేషన్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ 17, ఓబీసీ 49, అండ్ ఎస్సీ చూసుకుంటే 27, అండ్ ఎస్టీ చూసుకుంటే 14, అండ్ ఐపీఎస్ చూసుకుంటే జనరల్ 280, అండ్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 20, ఓబీసీ చూసుకుంటే 160, ఎస్సీ చూసుకుంటే 86, ఎస్టీ చూసుకుంటే 45 వరకు ఐపీఎస్ సర్వీస్ అలొకేషన్ అయితే ఎక్స్పెక్టెడ్ 2025లో ఇలా ఉండొచ్చు అనేది ఒక అంచనా. అండ్ తర్వాత మనం చూసుకుంటే ఐఏఎస్ ఐపీఎస్ లాస్ట్ ర్యాంక్స్ మనం చూసుకుంటే ఐఏఎస్ జనరల్ కేటగిరీలో లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 78గా ఉంది, వేరియాస్ ఐపీఎస్ జనరల్ కేటగిరీలో 232 ఉంది, ఐఎఫ్ఎస్ చూసుకుంటే 115 ర్యాంక్. అంటే మనకు జనరల్ కేటగిరీలో ఐఏఎస్ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 78 వస్తే ఐఏఎస్ క్యాడర్ జనరల్ కేటగిరీలో వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఐపీఎస్ వచ్చేసి లాస్ట్ జనరల్ కేటగిరీలో 232 వరకు ర్యాంక్ వస్తే ఆ లోపల వాళ్ళకి మనకి ఈ ఐపీఎస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఐపీఎస్ క్యాడర్ అలొకేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఐఎఫ్ఎస్ చూసుకుంటే 115 ఉంది. సో వేరియాస్ ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే ఐఏఎస్ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 278గా ఉంది, ఐపీఎస్ వచ్చేసి 517గా ఉంది, ఐఎఫ్ఎస్ వచ్చేసి 515గా ఉంది. అండ్ ఓబీసీ విషయం చూసుకుంటే లాస్ట్ ఆల్ ఇండియా 435 ర్యాంకు లాస్ట్ ర్యాంక్ మనం చూసుకోవచ్చు. అంతవరకు మనకి ఐఏఎస్ ఈసారి వెళ్ళేదానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ 636 అయితే ఐపీఎస్, అండ్ ఐఎఫ్ఎస్ అయితే 525, ఇది ఓబీసీకి. అండ్ ఎస్సీకి చూసుకుంటే 567గా లాస్ట్ ఐఏఎస్ ర్యాంక్గా ఉంది. అండ్ ఐపీఎస్ చూసుకుంటే 865, అండ్ ఐఎఫ్ఎస్ చూసుకుంటే 645. అండ్ ఇంకా మనం ముందుకెళ్తే ఎస్టీ చూసుకుంటే 625గా ఉంది. ఐఏఎస్ క్యాడర్ రావాలి అంటే లాస్ట్ ర్యాంక్ 625 వరకు వస్తే బాగానే ఉంటుంది. అండ్ ఐపీఎస్ చూసుకుంటే 855, అండ్ ఐఎఫ్ఎస్ చూసుకుంటే 687గా ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ప్రీవియస్ ఇయర్లో కట్ ఆఫ్ మార్క్స్ మనం ఎంత జనరల్ కేటగిరీలో ఎంత మార్క్స్ వరకు లాస్ట్ కట్ ఆఫ్ వచ్చింది అంటే ఆ కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళకి ర్యాంక్స్ అనేది జనరల్గా వస్తూ ఉంటుంది అనమాట. సో ఆ కట్ ఆఫ్ మార్క్స్ ఎంత అనేది మనం ఒకసారి చూసుకుంటే జనరల్ కేటగిరీలో 953 ఉంది, అండ్ ఈడబ్ల్యూఎస్సీలో 923 ఉంది, అండ్ ఓబీసీలో 919గా ఉంది, ఎస్సీలో 890గా ఉంది, ఎస్టీలో 891గా ఉంది. సో ఇప్పుడు మీరు అప్కమింగ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే మినిమం 953 మార్కులు జనరల్ కేటగిరీ అయితే 953 మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. వేరే ఈడబ్ల్యూఎస్ అయితే 923, 923 కంటే ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఓబీసీ చూసుకుంటే 919 వరకు మార్క్స్ అంతకంటే ఎక్కువ రావడానికి ట్రై చేయండి. అండ్ ఎస్సీ చూసుకుంటే 890, అండ్ ఎస్టీ చూసుకుంటే 891 వరకు. అండ్ ఇక్కడ మనం ఇంకా ముందుకెళ్తే కేటగిరీ లాస్ట్ ర్యాంక్ 2023 అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఇందాక మనం 2025 ఎలా ఉండబోతుందని మాట్లాడుకున్నాము. 2023 ప్రకారం ఐఏఎస్ లాస్ట్ ర్యాంక్ ఎంతవరకు వచ్చింది, ఐపీఎస్ లాస్ట్ ర్యాంక్ ఎంతవరకు వచ్చింది, ఐఎఫ్ఎస్ లాస్ట్ ర్యాంక్ ఎంతవరకు వచ్చిందని మనం ఒకసారి చూసుకుంటే జనరల్లో 78 ఉంది,
లాస్ట్ ఐఏఎస్ ర్యాంక్ అయితే, అండ్ ఐపీఎస్ లాస్ట్ ర్యాంక్ అయితే 232 ఉంది, ఐఎఫ్ఎస్ లాస్ట్ ర్యాంక్ అయితే 115 ఉంది, అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే 278 ఉంది, అండ్ ఐపీఎస్ లాస్ట్ ర్యాంక్ చూసుకుంటే 517 ఉంది, అండ్ ఐఎఫ్ఎస్ లాస్ట్ ర్యాంక్ చూసుకుంటే 515గా ఉంది లాస్ట్ ఇయర్ ప్రీవియస్ 2023 చూసుకుంటే. ఓబీసీలో లాస్ట్ ర్యాంక్ వచ్చేసి అంటే ఐఏఎస్ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 435 వరకు ఉంది, అండ్ ఐపీఎస్ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి ఓబీసీలో 636 వరకు ఉంది, అండ్ ఐఎఫ్ఎస్ లాస్ట్ ర్యాంక్ వచ్చి 525 ఉంది, అండ్ ఎస్సీ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 567, అండ్ ఐపీఎస్ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 865, అండ్ ఐఎఫ్ఎస్ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి 645 వరకు ఉంది. ఎస్టీ చూసుకుంటే 625 వరకు లాస్ట్ ఐఏఎస్ ర్యాంక్ ఉంది, అంటే 625 వరకు వచ్చినా కానీ లాస్ట్ ఐఏఎస్ క్యాడర్ అలొకేషన్ అయితే అయింది. 858 వరకు ఐపీఎస్ ఉంది, అండ్ వేరే ఐఎఫ్ఎస్ చూసుకుంటే 687 ఉంది. సో దీన్ని అన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే 2020లో చూసుకున్న జనరల్ 72 ఐఏఎస్ ఉంది, ఓబీసీ 49 ఉంది, ఐఎఫ్ఎస్ వచ్చేసి జనరల్ 80 ఉంది, ఓబీసీ 55 ఉంది. సో ఈ మొత్తం కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సో ఇక్కడ ఓబీసీ ఈడబ్ల్యూఎస్లో కూడా కాంపిటీషన్ అనేది ఇంకా ఎక్కువ ఉంది, తక్కువ అయితే ఏం లేదు. అండ్ కొంత ఈ ఐఏఎస్లు చూసుకుంటే ఈ రిపోర్ట్ కొంతవరకు నిజమేమో అనిపిస్తూ ఉంది, అండ్ అది కూడా మనం ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఓవరాల్గా ఏంటి అంటే జనరల్ కేటగిరీలో మనకు ఐఏఎస్ రావాలి అంటే ఖచ్చితంగా 953 మార్కులు పైన తెచ్చుకోవాలి, మనం గుర్తుపెట్టుకోండి. అదే ఈడబ్ల్యూఎస్లో చూసుకుంటే 923గా ఉంది, అండ్ ఓబీసీలో చూసుకుంటే 919గా ఉంది, ఎస్సీలో చూసుకుంటే 890గా ఉంది, ఎస్టీలో చూసుకుంటే 891గా ఉందన్నమాట. సో అయితే మీరు ఎప్పుడు అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, మీ టార్గెట్ ఎన్ని మార్క్స్, మీ టార్గెట్ ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ, మీ ఊరు సొంత ఊరు ఏది, ఎక్కడి నుంచి మీరు ఈ వీడియో చూస్తున్నారు, ఇదంతా కూడా కమెంట్ చేయండి. ఒక ముగ్గురిని సెలెక్ట్ చేస్తాను, ఆ ముగ్గురికి కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఉంది. సో వాళ్ళకి నీడ్ ఉంది అంటే ఖచ్చితంగా మన టీం వాళ్ళతో మాట్లాడి ఆ ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు ఈ మొత్తం కమెంట్స్లో కూడా. అయితే మీరు కమెంట్ చేయాల్సిందల్లా పాయింట్ నెంబర్ 1, ఎప్పుడు అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు, మీ టార్గెట్ ఎన్ని మార్క్స్, 950యా 940యా లేకపోతే ఎన్ని మార్క్స్, అండ్ దాన్ని బట్టి ఖచ్చితంగా వాటిలో సెలెక్ట్ చేస్తాను. అండ్ మన టీము మేము దాని గురించి వర్క్ చేస్తాము. ఒక ముగ్గురికి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఉంది, ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది వాళ్ళ ఇంటి వరకు వస్తుంది. సో ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది ఆ ముగ్గురు సెలెక్ట్ అయిన తర్వాత ఆ సెలెక్ట్ అయిన వాళ్ళే ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది మీకు అప్డేట్ చేస్తారు. సో ఇది కొంచెం సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను, నేను కూడా దీని గురించి వర్కౌట్ చేస్తున్నాము. సో వాళ్ళకి ఇట్ ఈస్ డిఫరెంట్ అనమాట. జనరల్గా మనం ఏంటి ఈ సర్ప్రైజ్ ఇంకా రివీల్ చేయదలుచుకోలేదు, డెఫినెట్లీ వెయిట్ అండ్ సీ. సో ఈ కమెంట్ అయితే చేయండి, డెఫినెట్లీ నేను మీకు ముగ్గురిని సెలెక్ట్ చేసి ఆ ముగ్గురికి సివైసీ నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా మనం ప్లాన్ చేస్తాం. ఓకే, ఆల్ ది బెస్ట్. ఎవరైతే ఇప్పుడు అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నారో కొత్తగా సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. డెఫినెట్లీ మీ ప్రిపరేషన్లో ఖచ్చితంగా నేను కూడా ఎంతో కొంత సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.